హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. ఇప్పుడు మనము నిప్పట్లు, కొన్ని చోట్ల పబ్బిళ్ళలు అంటారండి, అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక పరాతంలోకి 3 కప్పుల బియ్యం పిండి డైరెక్ట్గానే ఆడిచ్చేసేయాలి, ఏం కడిగేదేం అవసరం లేదు. తీసుకున్న తర్వాత 1 కప్పు పల్లీలు, ఆ పల్లీలు ఒక పెనంలో వేసి కొద్దిగా ఆయిల్ వేయాలి, 1/2 స్పూన్ చాలండి. ఏంటి అంటే పెనంకి అంటుకోకుండా మంచిగా వేగడానికి అంతే. అలా వేసి మనము మీడియంగా వేగనివ్వాలి, అంటే పొట్టు ఇలా అంటే వచ్చేస్తుంది. అలా వేగనిచ్చిన తర్వాత ముందుగా పెట్టుకున్న బియ్యం పిండిలోకి కరివేపాకు, పచ్చి కరివేపాకు ఉంటే తరిగి వేసుకోవచ్చు, నేనైతే ఒట్టి కరివేపాకు వేసాను. తర్వాత 2 స్పూన్ల కారం, పచ్చిమిరపకాయలు ఎండబెట్టి తయారు చేసుకున్న కారాన్ని వేసాను, మనకు నిప్పట్లు అనేవి తెల్లగా ఉండడం కోసం. 1 స్పూను ఉప్పు, 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూను జీలకర్ర మన 2 అరచేతుల మధ్యలో నలిపి వేయాలి. తర్వాత పల్లీలు వేయించి చల్లగైన తర్వాత రోట్లో వేసి కచ్చా పచ్చాగా తయారు చేసుకోవాలి. మనము రోల్ లేకుండా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏ కప్ అయితే కొలతకు వాడామో ఆ కప్పుతోనే 1/4 భాగం నూనె తీసుకోవాలి, పచ్చి నూనె. ఏదైనా సరే మీ ఇంట్లో మీరు వాడే ఈ వంట నూనె, ఏ నూనె అయినా పర్వాలేదు, అది తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు కలిపిన తర్వాత కొంచెంగా పక్కకు పెట్టుకొని వాటర్ తీసుకొని వాటర్తో తడుపుకోవాలి. అంత పిండిని వాటర్తో తడుపుకోకూడదు, మనం ఒకటేసారి చేస్తుంటే తడుపుకోవాలండి, లేకపోతే నూనె పట్టుకుంటాయి. మనకు పక్కకు పెట్టేసుకొని కొంచెం ప్లేట్లో వేసుకొని వాటర్తో సాఫ్ట్ ముద్దలా తయారు చేసుకోవాలి. పూరి పిండి కంటే కొంచెం అనుకుగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు నేను తడిపేది మీరు చూస్తున్నారు కదా, సో మరీ మెత్తగా లూజ్గా అయినా కూడా నూనె పట్టుకుంటాయి. అందుకు ఒక సాఫ్ట్ ముద్దలా బాగా నాదాలి. బాగా నాది పెట్టుకుంటే మనకు ఉల్లలు అనేది నీట్గా రౌండ్గా వస్తాయి. బాగా నాదిన తర్వాత వాటిని చిన్ని ఉండలుగా తయారు చేసుకొని ఆ ఉండల్ని అప్పడాల మిషన్ తీసుకొని 2 కవర్లు, దాని మధ్య మనకు సరిపోయేంత 2 కవర్లు తీసుకొని ఆ రెండింటికి ఫస్ట్ టైం మనం ఆయిల్ పట్టించుకోవాలి, ఇంకా మళ్ళీ అవసరం లేదు. సో అలా పట్టించుకున్న తర్వాత ఆ ఉల్లను వాటి మధ్యలో పెట్టి ఒత్తుకోవాలి. మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని బాగా కాగనీయాలి. ఈ ఉల్లలు మనం చెక్కలు తయారు చేసుకున్న లోపల నూనె కాగుతుందండి. ఆ తర్వాత ఒక 5-6 నూనెకి మనం ఆ 5-6కి సరిపడా నూనె వేసుకోవాలి పెన్నంలో. 6 ఒకటేసారి వేసేసుకోవచ్చు, మన ఇష్టం. 4 నుంచి 6 వరకు వేసుకోవచ్చు. అలా 6 పక్కన ఒత్తి పెట్టుకొని పెన్నంలో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మరీ లో పెట్టకూడదు, మరీ హై పెట్టకూడదు మంటని. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే సో మనకు తగినంత రీతిలో అవి వేగుతాయి. అవి వేగే లోపల మళ్ళీ మిగతావి మనం తయారు చేసుకొని ఒక పేపర్లో పక్కన పెట్టుకోవచ్చు. ఇలా అంతా ఒకటేసారి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన కొలతకి నాకు 40 నుంచి 50 అయినాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం అయితే చిన్న బౌల్తో ట్రై చేయండి, తర్వాత మీకే అలవాటు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ టు ఆల్.